श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 273వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తూ ఉన్నారు, అయ్యా, దాసూరుడు తన కుమారునికి ఆత్మబోధ చేసేటప్పుడు సరిగ్గా ఆ సమయాన్ని నేను ఆకాశం నుంచి కిందికి దిగాను. వాళ్ళు అలా సంభాషించడం అంతా విని కిందికి దిగాను. అక్కడ ఆ కదంబ వృక్షం ఎలా ఉందది, పెద్ద కదంబ వృక్షం మీద దాసూరుడు ఉన్నాడు. దాసు కుమార్ ఇద్దరు కదంబ వృక్షం మీద ఉన్నారు. నేను అలా దిగినటువంటి నన్ను చూసి దాసూరుడు ఆసనాన్ని సమర్పించి అర్ఘ్యము పాదము పాద్యము మొదలైనవన్నీ కూడా సమర్పించి నన్ను ఉచితంగా సత్కరించాడు. ఆ తర్వాత నేను కూడా ఆ దాసూరుని కుమారునికి కొంత జ్ఞానబోధ చేశాను. ఒక్కసారి నేను ఆ కదంబ వృక్షాన్నంతటిని పరిశీలించి చూశాను. రామా, ఆ చెట్టు చూస్తుంటే నాకు ఎలా అనిపించిందో తెలుసా అని తన అనిపించిన విషయాన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఆ కదంబ వృక్షం నాకు సంసార వృక్షము అని అనిపించింది. ఈ దాసూరుడు ఆ కదంబ వృక్షం పైకి ఎక్కి కూర్చున్నాడు కదా, మరి అంటే సంసార వృక్షాన్ని దాటాడు అన్నటువంటి భావన నాకు కలిగింది. సరే, ఇరువురం కూడా రాత్రంతా కూడాను పరస్పరం మాటలతో ఆ రాత్రంతా గడిచిపోయింది. మర్నాడు తెల్లవారుజామున దాసూరుడు తన కుమారుడు వచ్చి నన్ను సాగనంపి వీడ్కోలు పలికారు. సరే, నేను కూడాను వాళ్ళని ఇక నిలవమని చెప్పి నేను నా స్థానానికి వెళ్ళి మునులతో ఉండిపోయాను అంటూ మళ్ళీ తత్వాన్ని రామచంద్రుల వారికి బోధించడం ప్రారంభించారు వశిష్ఠ మహర్షి. అంటున్నారు, రామా, జగత్తుకు ప్రతిబింబం వంటిది. దేని గురించో చెప్తున్నాడు. జగత్తుకు ప్రతిబింబం వంటిది సత్యంగా కనిపించిన అసత్యమైనది ఏదది సంసారం, ఈ సృష్టి, ఈ ప్రపంచం. ఈ ప్రపంచము ఎలాంటిది? ఇది జగత్తుకు ప్రతిబింబం లాంటిది, సత్యంగా కనిపించిన అసత్యమైంది. దీన్ని రెండు పోలికలతో చెప్తున్నాడు. నీకు దీనిని అంటే ఈ సంసార చక్రాన్ని, సంసారం యొక్క వ్యవస్థని, ఈ సృష్టి యొక్క విషయాన్ని నీకు నిరూపించేటందుకోసము నేను ఈ దాసూరోపాఖ్యానాన్ని నీకు చెప్పడం జరిగింది అన్నాడు. ఈ దాసూరోపాఖ్యానం చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే ఈ సంసార చక్రాన్ని గురించి నీకు వివరించడమే. కాబట్టి రామా, నువ్వేం చేస్తావు? అహం మమ, నేను నాది అనేటువంటి మాటలను పూర్తిగా వదిలిపెట్టు. అహం మమను వదిలి దాసూరుడు ఏవైతే సిద్ధాంతాన్ని ఉపదేశించాడో తన కుమారునికి ఆ దానిని అవలంబించి ఆత్మనిష్ఠుడివై ఉండు. నీకు మోక్షం ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. నీవు 14 లోకాల్లో పూజ్యుడివి కాగలవు అంటూ ఈ దాసూరోపాఖ్యానాన్ని పూర్తి చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. దాసూరోపాఖ్యానం పూర్తయింది కానీ బోధ పూర్తవ్వలేదు. బోధ ఇంకా కొనసాగుతుంది. ఏమంటున్నారు? రామా, ఈ ప్రపంచం లేదు అని నిర్ణయించు. నేను చెప్పేది ఒకే మాట నీకు. ఈ ప్రపంచం లేదు అని గట్టిగా, స్థిరంగా, రూఢిగా నిర్ణయం చేసుకో. అలా చేసుకున్న తర్వాత దానిపై ఆటోమేటిక్గా నీకు ఆసక్తి కూడా పోతుంది. కాబట్టి ఈ ప్రపంచం లేదు అని నిర్ణయించి దానిపై ఆసక్తిని విడిచిపెట్టు. ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, ఏది లేదో దానిపై విశ్వాసం అనేది పెట్టుకోకూడదు, లేని దానిపై విశ్వాసాన్ని పెట్టుకోకూడదు.
కాబట్టి మహామతి, ఈ జగత్తు లేదు అన్న నిర్ణయానికి వచ్చావనుకో, నువ్వు స్థిరంగా ఆ యొక్క నిర్ణయం నీలో రూఢి అయిందనుకో, ఇక నీకు బంధం అనేది ఉండదు. జగత్తు లేదు అనుకుంటే నీకు బంధము ఉండదు. అప్పుడు బంధం లేనప్పుడు ఏముంటుంది? కేవలం ఆత్మతత్వం మాత్రమే మిగులుతుంది అంటూ మరొక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి. రామా, ఈ జగత్తుకి కర్తే లేడు. అదేవిధంగా ఒక కర్త ఏర్పరిచేటువంటి క్రమం కూడా దీనిలో ఏదీ లేదు. కర్త లేడు, క్రమము లేదు. కర్త లేడు, ఒక కర్త ఉండి ఆ కర్త ఏర్పడినటువంటి ఆర్గనైజ్డ్గా చేసినటువంటి ఆ క్రమము రెండు కానరావు. ఇది పరమాత్మ యొక్క సన్నిధానంతో తనకు తాను భాషిస్తుంది. పరమాత్మ అనేటువంటి ఆ యొక్క సన్నిధానం, ఆ ప్రెజెన్స్లో ఈ జగత్తు తనకు తానుగా భాషిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ ఈ జగత్తుకు కర్తలాగా అనిపించినా అది కర్తృత్వ రహితమేనని నేను భావిస్తున్నాను అంటున్నారు ఇక్కడ. అంటే ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి అభిప్రాయం ఏంటంటే, ఈ జగత్తుకి పరమాత్మ కర్తలాగా అనిపిస్తున్నా ఆ పరమాత్మ కర్తృత్వం పరమాత్మకు లేదు, పరమాత్మ చేయడం లేదు, పరమాత్మ కర్త కాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రామా, ఇది సత్తు కాదు, అసత్తు కాదు, మిథ్య. మిథ్య అనేది అనిర్వచనీయం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ ఉండదు. పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, త్రికాలాల్లో ఉంటాడు. ప్రపంచం ఎల్లప్పుడూ ఉండదు. అసత్ అంటే లేనిదా అంటే లేనిది కూడా కాదు, ఉన్నది. ఎప్పుడు సృష్టిలో కనిపిస్తుంది, సృష్టికి ముందు ఉండడం లేదు, సృష్టి తర్వాత కనపడడం లేదు. ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు కనిపించని దాన్ని ఏమంటారంటే మిథ్య అంటారు. అర్థమైందా? ఈ మిథ్యనే అనిర్వచనీయము, దీనికి నిర్వచనం లేదు అని ఒక మాటతో కొట్టిపారేస్తుంది శాస్త్రం. కాబట్టి ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ఇది మిథ్య, ఇది అనిర్వచనీయం. అసలు లేనిది కాదు, ఉండి నశించేది, ఉండేది ఉన్నది కాదు, పూర్తిగా ఎల్లప్పుడూ ఉండేది కాదనమాట. ఇది సదా మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే మాటి మాటికి పుడుతూనే ఉంటుంది, సంభవిస్తూనే ఉంటుంది. పుడుతూ ఉంటుంది, అలాగే క్షయం అయిపోయి నశిస్తూ కూడా ఉండదు. పుట్టుక, అది సృష్టి, లయం అనేది రెండు జరుగుతూనే ఉంటాయి వీటికి. ఇంకా నేను ఒక మాట చెప్తాను విను. ఇది మామూలుగా ఈ జగత్తుకు కర్త పరమాత్మే అనుకున్నాం అనుకో, జగత్తుకి కర్త ఎవరు? పరమాత్మే అని ఒకవేళ అనుకున్నావు అనుకో, ఆ కర్త అయినా అతను సర్వదా ఎప్పుడు కూడాను సృష్టి కార్యం చేస్తూ ఉన్నా కూడా అతను దుఃఖానికి లోను కాడు. కర్త అనుకున్నా కూడా, అతను సృష్టి కార్యాన్ని చేస్తున్నా కూడా అతను దుఃఖానికి పొందడు. వినవయ్యా రామా, మానవ జీవితకాలం నూరేళ్లే మానవుడు జీవించేది. ఆ అనంతకాలంలో ఈ 100 ఏళ్ళు చాలా కొద్దిగా ఆవగింజలు అర్ధ భాగం కూడా ఉండదు. అట్టి స్వల్ప సమయంలో కూడా మనుషుడు దేహాభిమానంతో విషయాల వెంట ఎందుకు ఇలా పరిగెత్తుతున్నాడు అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఇక్కడ. ఇంత స్వల్పమైన జీవిత కాలంలో కూడా ఈ విషయభోగాలపై పరిగెత్తున్నాడే కానీ పరమాత్మ వైపుకి వీడు చూడడం లేదే, ఎందుకు ఇలా అని ఆవేదన పొందుతున్నాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి రామా, నీకు చెప్తాను విను. ఇప్పుడు ఈ సృష్టిలో, జగత్తులో పదార్థాలను స్థిరమైనవి అని భావించు, లేక అస్థిరమైనవైనా నువ్వు భావించవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ స్థిరమైనవని భావించినప్పటికీ, ఇవి చాలా ఎప్పుడు స్థిరమైనవే అని నువ్వు భావించినా కూడా వాటిని అపేక్షించకూడదు. అపేక్షించడం భావ్యం కాదు, కావాలనుకోవడం భావ్యం కాదు. ఎందుకని?
నువ్వు చేతన స్వరూపుడివి, అవి జడాలు. జడాలు చేతనాలకు మధ్య అన్యోన్య సంబంధం కుదరదు. కాబట్టి నీవు చేతన స్వరూపుడైనటువంటి నీవు జడమైన ఆ పదార్థాలని, ఒకవేళ నువ్వు అవి స్థిరమైనవని భావించినప్పటికి కూడాను జడమైన ఆ పదార్థాలతో అన్యోన్యత్వాన్ని కావాలనుకోవడం తగదు. జడ చేతనాలకు అన్యోన్య యోగం సంభవించదు అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఈ జగత్ పదార్థాలు అస్థిరం అనుకున్నావు అనుకో, స్థిరం అనుకున్నా నీకు ఆ పదార్థాలతో అన్యోన్యత్వం కుదరదు. అస్థిరం అనుకున్నావు అనుకో, అస్థిరమని భావించినా కూడాను వాటిపై నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకంటే నీటి బుడగల్లాంటి అశాశ్వతాలైనటువంటి ఈ దేహము, ఈ యొక్క ప్రాణము, ఈ ఇంద్రియాలు, ఈ జగత్తు, ఇదంతా కూడాను చివరికి నీకు మిగిలిచ్చేది దుఃఖాన్ని మాత్రమే. కాబట్టి నేను చెప్తున్నాను, మహాబాహో అంటున్నాడు ఇక్కడ. మహాబాహు, ఆత్మను ఆత్మను ఎప్పుడు కూడాను జగద్భావంతో చూడొద్దు. ఆత్మకు జగద్భావాన్ని ఆపాదించవద్దు. నీవు అలా గనక ఆత్మకు జగత్తు భావాన్ని ఆపాదించినట్లయితే అదే నీకు బంధం అవుతుంది, బంధహేతు అవుతుంది. ఒక పెద్ద కొండ ఉంది, సముద్రంలో నురుగు ఉందనుకో. ఈ కొండకు నురుగుకు సంబంధాన్ని నీవు చెప్తే అది అంత శోభించదయ్యా. కొండకి నురుగుకి, చైతన్యానికి జడానికి కూడా అలాగే. అన్నింటికీ కర్త ఆయనే అయినా ఆత్మ ఏమీ చేయండి. వెలుగునివ్వడంలో దీపం ఎలాగ ఉదాసీనంగా ఉంటుందో, సూర్యుడు తన సూర్యుని వెలుగులో అన్ని దినకృత్యాలు ఎలా సాగినా కూడా అతను ఏమీ చేయకుండా సాక్షిగా ఉంటాడు. అలాగే ఆత్మ కూడా నిరుపాధికమైనటువంటి ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. ఆ చైతన్యాన్ని పట్టుకో. అప్పుడు నీకు ఈ యొక్క జనన మరణాల చక్రం నుంచి నువ్వు విడుబడి నీవు జన్మరాహిత్యాన్ని పొందగలుగు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణార.